హలో అమేజింగ్ యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చందు అండి. వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ అన్న రిలాక్స్. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. హెచ్-1బీ ఆర్ డ్రాప్ బాక్స్ రూల్స్ చేంజ్ అయ్యాయని. అండ్ అసలు ఈ డ్రాప్ బాక్స్ అంటే ఏంటి? అండ్ ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుతుందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ రూల్ అయితే ఆల్ ఆఫ్ సడెన్ అంటే ఊడిపడింది ఎక్కడినుంచో. ఎందుకంటే ఎక్కడా గూడా ఏ అలర్ట్ లేదు, ఏ నోటిఫికేషన్ లేదు, లేకపోతే ఏ ట్విట్టర్ హ్యాండిల్ ఆర్ ఎక్స్‌లో గూడా ఎక్కడ పోస్ట్ చేయలేదు. సో, ఆల్ ఆఫ్ సడెన్‌గా మన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో నుంచి రూల్ ఊడిపడిందనమాట. అంటే లాస్ట్ 25 డేస్ నుంచి ఏదో కొత్త రూల్ వస్తూనే ఉంది. మనం అది వింటూనే ఉన్నాం. అది వచ్చింది అనుకునే లోపులోనే కొత్త రూల్ ఇంకోటొస్తుంది ఇమిగ్రేషన్ మీదయితే. సో, చేసేదేం లేదు. ఇంక వాటిని మనం ఫాలో అవ్వాల్సిందే. బట్ ఇంత సడెన్‌గా చేంజ్ అయితే మాత్రం కొంచెం ఇబ్బందయితే ఉంటది ప్రతి ఒక్కళ్ళకి కూడా. బట్ ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే, ఎవరికైతే ఆల్రెడీ యూఎస్ వీసా ఉండి అండ్ వాళ్ళు నెక్స్ట్ టైమ్ స్టాంపింగ్‌కెళ్తున్నారో వాళ్ళకి ఇది ఎక్కువగా అప్లికబుల్ అవుతుంది. సో, అదైతే క్లియరు. అండ్ ఫస్ట్ టైమ్ గనక స్టాంపింగ్‌కెళ్తే మాత్రం అంటే ఫస్ట్ టైమ్ మీరు ఇదే ఫస్ట్ యూఎస్ వీసాకెళ్తుంటే ఇది మీకైతే అప్లికబుల్ అవ్వదు. ఈ ఇంటర్వ్యూ వేవర్ అండ్ డ్రాప్ బాక్స్ అపాయింట్‌మెంట్స్ ఎప్పుడొస్తాయంటే, మనకు ఆల్రెడీ ఏదన్నా ప్రీవియస్ వీసా ఉండి, మనం నెక్స్ట్ వీసాకి ఎళ్తున్నప్పుడు లేదంటే అదే వీసాని ఎక్స్‌టెండ్ చేసుకుంటున్నామనుకోండి, అప్పుడు మనని ఆ వీసా అపాయింట్‌మెంట్ సైట్‌లో కొన్ని క్వెషన్‌లు అడుగుతుంది. అంటే మీకు ప్రీవియస్ వీసా ఉందా? అది ఎక్స్‌పైర్ అయిందా? ఇవన్నీ క్వెషన్స్ అడుగుద్దనమాట. అవి అడిగినప్పుడు అవి ఆన్సర్ చేస్తే మనకి వీసా వేవర్ అంటే ఇంటర్వ్యూ అవసరం లేకపోతే అక్కడ మెసేజ్ ఒస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు డ్రాప్ బాక్స్‌కి ఎలిజిబుల్ అని చెప్తుందనమాట. ఈ డ్రాప్ బాక్స్ రూల్స్ అసలు పాస్ట్‌లో ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్టు. అది చూస్తే మనకి ఇప్పుడేం జరుగుతుందో క్లియర్‌గా అర్థమవుతుందనమాట. కోవిడ్‌కి ముందు ఎలా ఉండేదంటే, ఈ డ్రాప్ బాక్స్ అపాయింట్‌మెంట్‌లన్నీ గూడా, మనం వీసా అంటే హెచ్-1బీ వీసా ఎక్స్‌పైర్ అయిపోయి నెక్స్ట్ 12 మంత్స్ లోపులో మనం హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్‌కెళ్ళామనుకోండి, అప్పుడు మనకి డ్రాప్ బాక్స్ అపాయింట్‌మెంట్‌కి ఎలిజిబుల్ అనమాట. కోవిడ్ టైమ్‌లో ఏంటంటే మనకు అపాయింట్‌మెంట్స్ దొరకట్లేదు అండ్ ట్రావెల్ అడ్వైజరీ గూడా చాలా ఉంది. ట్రావెల్ బ్యాన్స్ కూడా చాలా ఉన్నాయి గాబట్టి దాన్నేం జేశారంటే 24 మంత్స్‌కి ఎక్స్‌టెండ్ జేశారు. అండ్ 20-23 ఏం జేశారంటే దీన్ని 48 మంత్స్‌కి ఎక్స్‌టెండ్ జేశారు. ఫస్ట్ 12 మంత్స్ అన్నారు. దాన్ని 23లో ఇంకొక నెక్స్ట్ అలానే కంటిన్యూ జేశారు 48 మంత్స్‌కి. 2024లో ఏం జేశారంటే, ఈ 48 మంత్స్ రూల్ ఉంది గదా! 48 మంత్స్‌కి ఇంకో రూల్ యాడ్ జేశారు. అంటే ఎక్స్‌టెండ్ జేశారు. ఏంటంటే, ఎనీ వీసా కేటగరీ అని జెప్పి యాడ్ జేశారనమాట. అంటే ఏంటంటే, మనకి ప్రీవియస్‌గా ఎఫ్-1 గాని ఏదంటే ఎల్-1 గాని ఉందనుకోండి. మనం నెక్స్ట్ అపాయింట్‌మెంట్ హెచ్-1కెళ్తున్నామనుకోండి. మన వీసా ఎక్స్‌పైర్ అయిపోయి 48 మంత్స్ ఉంటే, స్టిల్ నువ్వు డిఫరెంట్ కేటగరీ వీసాకెళ్తున్నా సరే నువ్వు హెచ్-1బీ డ్రాప్ బాక్స్‌కి ఎలిజిబుల్ అనమాట. సో, అలా యాడ్ జేశారు ఈ 2024లో. బట్ ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఈ ఇమ్మిగ్రేషన్ స్ట్రిక్ట్ చేయాలని జెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ జేశారు. సో, ఇప్పుడేం జేశారంటే కోవిడ్ బిఫోర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవే మళ్ళీ తీసుకొచ్చి పెట్టారనమాట. అంటే సేమ్ వీసా కేటగరీ అయ్యుండాలి. అండ్ మీ వీసా ఎక్స్‌పైర్ అయ్యి 12 మంత్స్ లోపులో ఉండాలి. సో, అంటే మీరు హెచ్-1 ఉంటే హెచ్-1, ఎఫ్-1 ఉంటే ఎఫ్-1. ఇదే తప్పితే ఎఫ్-1 నుండి హెచ్-1కెళ్తున్నారనుకోండి వీసా స్టాంపింగ్‌కి అప్పుడు మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూకెళ్ళాలి. సో, డ్రాప్ బాక్స్‌కైతే ఛాన్స్ లేదు. సో, ఎప్పుడైతే కొత్త రూల్ వచ్చిందో, అప్పుడు కొంతమంది యూఎస్ ఎంబసీని రీచ్ ఔట్ అయ్యారు ఈ కొత్త రూల్ గురించి. అయితే అప్పుడు యూఎస్ ఎంబసీ ఏం జెప్పిందంటే, మీరు ఫిబ్రవరి 10థ్ బిఫోర్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొనుంటే డ్రాప్ బాక్స్‌కి అవి క్యాన్సిల్ చేసుకొని, మళ్ళీ మీ అప్లికేషన్ రీస్టార్ట్ చేయండి. అండ్ క్యాన్సిల్ చేసినప్పుడు ఫీజయితే ఎటు పోదంట. మనము అదే ఫీజ్ వాడుకొని మళ్ళీ అక్కడ స్క్రీన్ మీదొచ్చే క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తే, మనం డ్రాప్ బాక్స్‌కి ఎలిజిబుల్ అయితేనేమో డ్రాప్ బాక్స్‌కెళ్తాము. లేదంటే ఇంటర్వ్యూకి ఎళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంటర్వ్యూకెళ్ళాల్సిందే. అండ్ ఇక్కడ ఇంకొక క్యాచ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ చేస్తామో ఎగ్జిస్టింగ్ అపాయింట్‌మెంట్, క్యాన్సిల్ చేసిన తర్వాత మినిమమ్ 24 అవర్స్ వెయిట్ చేయాలంట. దాని తర్వాతనే మనకి ఆప్షన్ ఉందంట అపాయింట్‌మెంట్ మళ్ళీ రీబుక్ చేసుకోవటానికి. సో, అది గూడా ఒకసారి గమనించండి. ఇదంతా గూడా సోషల్ మీడియాలో డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్‌ల నుంచి చదివి చెప్తున్నాను నేను. ఒకసారి మీరు గూడా చెక్ చేయండి ఆ రూల్స్ అన్నీ కూడా. ఇండియా ప్లాన్ జేసుకునేటప్పుడు గూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఏ రూల్స్ చేంజ్ అవుతున్నాయి, ఏవి చేంజ్ అవ్వట్లేదో కూడా అర్థం గావట్లేదు. సో, అందుకే కొంచెం దెబ్బ మీద దెబ్బ పడతనే ఉంది మన మీద. కాబట్టి అన్నీ ఒకసారి జాగ్రత్తగా చూసుకొనెళ్ళండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడెళ్లి పాపం వాళ్ళు డ్రాప్ బాక్స్ అపాయింట్‌మెంట్ లేక కొత్తగా అపాయింట్‌మెంట్ దొరకాలి అంటే చాలా టైం పడుతుంది. సో, అవన్నీ గూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఈ వీడియో మీరు లైక్ చేస్తే ఇంకా 10 మందికి షేర్ అవుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ఎం క్లాస్ అనదర్ ఛానల్. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.